5 years బ్యాక్ ఇండియాలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020 ఇయర్ లో ఇంట్రడ్యూస్ అయింది. జస్ట్ ఇమాజిన్ 5 years లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్ గా చేంజ్ అయింది. ఎలా అనుకుంటున్నారా? 6 లక్షల పాఠశాలల్లో బాలవాటిక క్లాసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ బేస్ అనేది ఇస్తున్నారు. నిపుణ్ భారత్ మిషన్ వల్ల 1 కోటి మందికి పైగా పిల్లలు 3rd క్లాస్ వరకు చదవడం, రాయడం అండ్ మ్యాథమెటిక్స్ చాలా కాన్ఫిడెంట్ గా నేర్చుకుంటున్నారు. ఫర్ ది ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ 22 భాషల్లో ప్రింట్ అవుతున్నాయి. ప్రాంతీయ భాషల్లో ఉండడం వల్ల పిల్లలకి ఈజీగా అర్థమవుతున్నాయి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్. ఇండియాలో 58,000 ప్లస్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో ఎన్రోల్మెంట్ 1 crore ప్లస్ స్టూడెంట్స్ చేసుకున్నారు. డిజిటల్ లెర్నింగ్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. స్వయం ప్లాట్ఫామ్ లో ఏకంగా 5 crore ప్లస్ ఎన్రోల్మెంట్స్ అయ్యాయి. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే మన ఐఐటీస్ ఇప్పుడు గ్లోబలైజ్ అవుతున్నాయి. జంజిబార్ అండ్ అబుదాబిలో క్యాంపసెస్ ఓపెన్ చేశారు. అండ్ దీన్ని బట్టి చూస్తే మన ఇండియా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు. సో ఈ 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్ లో మనం ప్రౌడ్ గా చెప్పొచ్చు, ఫ్రీడమ్ అంటే మన పాస్ట్ కాదు, ఫ్రీడమ్ అంటే లెర్నింగ్, ఫ్రీడమ్ అంటే డ్రీమింగ్, ఫ్రీడమ్ అంటే ఇన్నోవేట్. సో ఎన్ఈపి 2020 మన ఇండియాని ఇంక్లూజివ్లీ, డిజిటల్లీ, ఫ్యూచర్ రెడీగా చేంజ్ చేసింది. ఇప్పుడు మీకు ఛాన్స్ వస్తే ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటారో కమెంట్ చేయండి. షేర్ దిస్ రీల్ టు ఆల్ ద ఇండియన్ స్టూడెంట్స్ గ్లోబల్లీ.